నిజమైన రాజు ఎవరు? నిజమైన రాజులు ఈ ప్రపంచంలో ఎవరు? నిజమైన రాజు ఈ సమాజంలో ఎవరు అనేది క్వశ్చన్ అండి. అలాగే రెండో క్వశ్చన్ ఏమిటంటే, సార్ యోగి గారు మీ డెవలప్ గురించి కాస్త చెప్పండి, ప్రజలకు తెలియజేయండి. మీకు ఏ అంశాలు దోహదపడ్డాయి? అది కాస్త మోడల్గా, ఇన్స్పిరేషన్గా ఉంటుంది యూత్కి, ప్రజలకు. అలాగే అవేర్నెస్ వస్తుంది. కాస్త చెప్పండి అనేది క్వశ్చన్స్ అండి. వివిధ క్యాంప్స్లో అక్కడికక్కడే చాలామందికి ఆన్సర్స్ ఇవ్వడం జరిగినది. మరలా ఇచ్చట ఆన్సర్స్ ఇస్తాము. దీనివల్ల మోడల్గా ఉంటుంది, ప్లస్ ఇన్స్పిరేషన్ ఈ యూత్కి బెనిఫిట్స్ ఉంటాయి సమాజానికి. జాగ్రత్తగా వినండి. యోగులు, ఋషులు, మహర్షులు వీరే నిజమైన రాజులు, మహారాజులండి. ఎందుకంటే వీరి బ్లడ్లోనే అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉంటుందన్నమాట. పరిపాలనకు సంబంధించిన స్కిల్స్, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్. మీరు ఎన్ని ఐఏఎస్లు చదివినా, ఏం చదివినా అది రాదు. ఆ యోగా ధ్యానంలోనే వస్తుంది. నీతి, ధర్మం ఉండాలి, హిందూ సిస్టమ్స్ కాపాడుకోవాలి, యోగా ధ్యానం చేయాలి, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఎంతో ఉండాలి, ఏళ్ల తరబడి కఠోర తపస్సు ధ్యానం చేస్తే కానీ వస్తాయండి. పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్స్, దాంట్లో అనుమానం లేదు. అలాగే ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్కి ఈ తిండి బట్ట ఏం కొరత ఉండదండి, వాల్యూ కూడా బాగానే ఉంటుంది. అయితే ఈ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు, ఈ రియల్ ఎక్స్పర్ట్స్ ఏంటంటే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నీతి ఉంటుంది వీరి దగ్గర. వాళ్ళు కూడా పరిపాలన బాగానే చేస్తారు, రాజులుగా చెలామణి అవుతారు సమాజంలో, అందులో అనుమానం ఏం లేదు. నెక్స్ట్, ధర్మంగా జీవిస్తూ బ్రతుకుబడిని నడుపుతూ వ్యవసాయం చేస్తూ రకరకాల పంటను పండించేవాళ్ళు, ఆ రైతులు కూడా మహారాజులేనండి, అందులో అనుమానమే లేదు. ఇక నా హిస్టరీ కాస్త చర్చించుకుందాము, నా డెవలప్మెంట్ గురించి కాస్త చర్చించుకుందాము. ఒకప్పుడు మా తండ్రికి 20-30 ఎకరాలండి. నా బ్రదర్స్ రాంగ్ వేలో వెళ్ళడము, దుబారా ఖర్చులు, లగ్జరీ ఖర్చులు, బద్ధకము, పని చేయకపోవడం వల్ల ఆస్తి అంతా పోయి ఏదో కొద్దిగా మిగిలింది. తలా 1-2 ఎకరాలు వచ్చిందండి. నేను కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని తర్వాత నా వైఫ్ కూడా భగవంతుడు ఒక ట్రస్ట్ ఇవ్వడము, అందులో కూడా ఆమె సేవ చేయడము, ఆమె లీగల్ ఇన్కము, నా లీగల్ ఇన్కములో సేవింగ్ చేసుకోవడం వల్ల మాకు కాస్త కలిసి వచ్చిందండి. నెక్స్ట్, భగవంతుడు ఎంతో వాల్యుబుల్ విద్య, రకరకాల విద్యలు ఫార్ములాస్ రూపంలో ఇలా ఇచ్చాను. అది ఈవెన్ 1,00,000 కోట్లు ఇచ్చినా కానీ భర్తీ కానిది అనమాట. వాస్తవం చెప్పాలంటే మీరు వేరే యూట్యూబ్లో వీడియోస్లో చూడవచ్చండి వాస్తవాలన్నీ. గుట్టలుగా ఆస్తి అని చెప్పుకోవచ్చు మనం. అది దాన్ని అంటే రకరకాల ఫార్ములాస్ అనమాట, ఫార్ములా రూపంలో, విద్యా రూపంలోని చెప్పవచ్చును. అయితే నా ఫ్యామిలీకి, జనరేషన్కి ఏం ప్రాబ్లం ఉండదు భూమి ఉన్నంత వరకు అనమాట. అయితే వారు ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందూ శిష్టాన్ని కాపాడుకోవాలి, నీతిగా ఉండాలి, అప్పుడు ఇవన్నీ నిలబడతాయి అన్నమాట. సో ఇది వాస్తవం. ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ వస్తుందండి. అందరూ ఒక డబ్బే సంపాదించాలని ఉండదు. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్య ఇస్తాడనమాట. అదే వారికి వ్యాలినిస్తుంది, బ్రతుకునిస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. ఇది సత్యం. కొందరికి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, కొందరికి 10-20 ఏళ్ళు ఉంటుంది. దాన్ని కాపాడుకోవాలి. స్టార్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఇంకొక అంశం, డిపార్ట్మెంట్లో కూడా నేను ఎప్పుడు కింగ్నేనండి, రాజులా డ్యూటీ చేశాను, రాత్రింబవళ్ళు చేశాను. నా హోల్ లైఫ్ డెడికేటెడ్ ఫర్ ద నేషన్ అండ్ గ్లోబల్ పీస్ అని చెప్పవచ్చును. ప్రపంచ డెవలప్మెంటు, పీస్ అని చెప్పవచ్చండి. సలహాలు, ఇంజనీరింగ్, మెడికల్, వాస్తు, యోగా, ఇవన్నీ సిస్టమ్స్, మెటీరియల్ రాయడం, బుక్స్ రాయడము, సర్వీస్ చేయడం, ట్రైనింగ్లు ఇవ్వడం, డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, స్టాఫు వీరికి ట్రైనింగ్స్ ఇవ్వడము, తర్వాత క్యాంప్స్ పెట్టడము, ఇలా స్ప్రెడ్ చేయడము, డిజైన్స్, ప్లానింగ్స్, ఎస్టిమేషన్స్ వగైరా, నెక్స్ట్ డ్రాఫ్టింగ్స్ వగైరా, సొల్యూషన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, వాస్తు, ఇట్లా చెప్పుకుంటూ పోతే బోలెడ్ సర్వీస్ అనమాట. సినిమాలు తక్కువ, అన్నీ తగ్గించుకోవడము, నిద్ర కూడా కాస్త ధ్యానంలో కవర్ చేసుకోవడము, మిస్సిలేనియస్ మీద తక్కువ. ఈ మెయిన్ సబ్జెక్ట్స్ ప్రపంచ శాంతికి, నేషన్ డెవలప్మెంట్కి ఎక్కువ కృషి చేయడం జరిగినది, టైం కేటాయించడం జరిగినది. అయితే 1995 నుండి నాకు ఏ కొదవ లేదండి. భగవంతుడు ఒక్కొక్క విద్య ఇచ్చుకుంటూ పోయాడు. ఎక్కడికి పోయినా ప్రజలు, సార్ అన్నం తినండి, యోగి గారు భోజనం చేసిపోండి, టిఫిన్ చేయండి, ఫ్రూట్స్ తినండి అనేవాడు. ఇంత నేను తినేది చాలా తక్కువ అండి, ఇంత ఎక్కువ నాకు. ఎందుకంటే ఈ మెడిటేషన్ ఎనర్జీ ఎక్కువ నాకు, అదే రోజంతా కాపాడుతుంది. 1-2 ఫ్రూట్స్, 1-2 ఇడ్లీలు, 1-2 రొట్టె, ఇంత అన్నం సరిపోతుంది నాకు. ఎప్పుడు ఏనాడు ఎక్కువ తినలే. ఈవెన్ హాస్టల్లో కూడా ఈ ఫుడ్ వగైరా బాగలేకపోయినా పశువులకు వేసి వెళ్ళిపోయేవాడిని, కూరలు బాగలేకపోయినా కానీ. అలాగే ఆకలితో ఉండేవాడిని కానీ ఫుడ్ బాగలేకపోతే తినేవాడిని కాదు.
ఇంకా ఇతరులకైనా ఎవరైనా నేను తింటా అన్నా కానీ వారికి పెట్టేవాడిని కానీ నేను అట్లా తిండి పైన ఎప్పుడు కకృతి పడలేదండి. ఆ డబల్గా ఏనుగుల్లాగా ఏం తినలేదు, జస్ట్ ఇంతే. ఎందుకంటే మెడిటేషన్ ఎనర్జీ ఎక్కువ అనమాట, ఇది వాస్తవం. అయితే పబ్లిక్ ఉద్దేశం ఏంటంటే ఈ సార్ వస్తే ఈ కాలు పెడితే వాస్తు దోషం, ఇంటి దోషం, స్థల దోషం పోద్ది, సొల్యూషన్ ఇస్తాడు, మంచి సలహాలు ఇస్తాడు సారు. నెక్స్ట్ యోగా ధ్యానం వల్ల శాంతి లభిస్తుంది, బ్రహ్మాండంగా నేర్పిస్తారు. ఈ చెయ్యి వల్ల జబ్బులు పోతాయి ఈ మెడికల్ సిస్టమ్ ద్వారా. ఈ నమ్మకం, అది నిజం కూడా. లక్షలాది మంది బాగా అయిపోయారు, అందులో అనుమానం ఏమీ లేదు. నెక్స్ట్ ఇంకొక అంశం ఏమిటంటేనండి, గుర్తుపెట్టుకోండి, నేను వీఆర్ఎస్ 4-5 సార్లు పెట్టాను డిపార్ట్మెంట్లో. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప నాకు డిపార్ట్మెంట్లో పెద్ద సమస్యలు అవేం లేదండి. చిన్న చిన్న ఈ కామన్ కదా. ఈ రాజకీయ నాయకులు, పై అధికారులు, తర్వాత ఈ ఉద్యోగులు అంతా మ్యాక్సిమం రాంగ్ వేలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళను కొద్దిగా డెవలప్మెంట్ రానియరు. జలసీ వగైరా కారణాలు ఉంటాయి కదా. అయితే చాలామంది అనేది ఏంటంటే డిపార్ట్మెంట్లో ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా మీరు ఉండాలి డిపార్ట్మెంట్లో, మీరు పోతే ఎట్లండి. చాలామంది ఆఫీసర్లు కూడా అంటారు, మేము కూడా 5-10 తిన్నా కకృతి పడ్డా మీరు ఉంటే రికార్డ్స్ వర్క్స్ అన్నీ బాగుంటాయి, సేవ్ అవుతామండి అనే వాళ్ళు కూడా బోలెడు మంది. సో ఇది వాస్తవం. ఎప్పుడు డిపార్ట్మెంట్లో కానీ, ట్రస్ట్లో కానీ, సమాజంలో ఎప్పుడు నేను రాజులా బ్రతికాను, రాజులా ఉన్నాను. కారణం ఏంటంటే మన యోగా, మెడిటేషను, తర్వాత భగవంతుడు ఇచ్చిన విద్యలు. సో మీకు మంచి విద్యలు ఉంటే, మంచి సబ్జెక్ట్ ఉంటే ఎప్పుడు వాల్యూ ఉంటుందండి మీకు. నెక్స్ట్ యోగా, మెడిటేషన్ ఎప్పుడు వదలకండి. యోగులు, ఋషులు, మహర్షులు ఎక్స్పర్ట్స్గా అవుతారు, శాంతియుతమైన లైఫ్ వస్తుంది, హ్యాపీ లైఫ్ వస్తుంది. మంచి పని, జాబ్, బిజినెస్ చేసుకుంటారండి, హ్యాపీ లైఫ్ ఉంటుంది, చాలదా? లేదా యోగులు, ఋషులు అవుతారు, లేదా ఎక్స్పర్ట్ అయినా అవుతావు కదా కనీసం. కనుక ఆ సబ్జెక్ట్ని మీరు వదలకూడదు. అలాగే హిందూ సిస్టమ్, హిందూ ధర్మాన్ని ఎప్పుడు వదలకూడదండి. హిందూ మతం, హిందూ సిస్టమ్, హిందూ ధర్మం, సనాతన ధర్మం ఏంటంటే రియల్ సైన్స్ ప్లస్ ట్రూ స్పిరిచువాలిటీ. దాన్ని పట్టుకునే ఉండాలి ఎప్పుడు. వదిలితే ఖతమే ఇక మీరు. దేవుళ్ళని వదిలేసినట్టే, యోగుల్ని వదిలేసినట్టే. రియల్ సైన్స్ ప్లస్ ట్రూ స్పిరిచువాలిటీ మీ నుండి పోయి ఘోష్ సిస్టమ్, సెమీ ఘోష్ సిస్టమ్, రాంగ్ సిస్టము, దరిద్రం వచ్చేస్తుంది అనమాట. సో ఇది మర్చిపోవద్దు. సరే, మీరు యోగులు, ఋషులు, మహర్షులు కాకపోయినా, దేవుళ్ళలో కాకపోయినా, ఎక్స్పర్ట్ కాకపోయినా, మీ స్ట్రీట్లో, ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, మండలంలో, గ్రామంలో కాకపోయినా కనీసం మీ స్ట్రీట్ వీధిలోనైనా మంచివారు అనిపించుకోండి. జంతువులకి, పశువులకి అన్నం పెట్టండి, నీరు పెట్టండి, పక్షుల్ని కాపాడుకోండి, జంతువుల్ని కాపాడుకోండి. మంచి వారికి, అవసరం ఉన్న వారికి, సాఫ్ట్ జీన్స్ వారికి, మంచి వారికి సహాయం చేయండి, అవసరం ఉన్న వారికి సహాయం చేయండి. యోగా, ధ్యానం స్ప్రెడ్ చేయండి. రియల్ సైన్స్ ప్లస్ ట్రూ స్పిరిచువాలిటీ బెస్ట్ సిస్టాన్ని స్ప్రెడ్ చేయండి, ఎంతో పుణ్యం వస్తుంది. ఆ స్ట్రీట్ వీధిలో మంచివారు అనిపించుకున్నా చాలండి, మీరు భగవంతుడి దగ్గరికి చేరుతారనమాట. సో ఇది నా డెవలప్మెంట్ గురించి. రాజు అంటే ఎవరో మీకు తెలిసిపోయింది.